ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు దగ్ధమంటూ జరిగిన ప్రచారం కలకలం రేపుతోంది. ధవళేశ్వరం ఇరిగేషన్ R&R ఆఫీస్ బయట కొన్ని పేపర్స్ సగం కాలిపోయి కనిపించాయి. అయితే ఇవి పోలవరం ఎడమ కాలువ భూసేకరణ పత్రాలని, వీటిలో R&R ప్యాకేజీల వివరాలున్న పేపర్లు తగలబడిపోయాయంటూ సమాచారం బయటకు పొక్కింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లెఫ్ట్ కెనాల్ అధికారుల కార్యాలయంలో కింద పేపర్స్ ఉంటే స్వీపర్ వాటిని బయటపడేశారన్న డిప్యూటీ కలెక్టర్ అసలు పత్రాల మీద సంతకాలు ఏమీ లేవన్నారు. సంతకాలు లేని ఖాళీ పేపర్లే అయినా వాటిని దగ్ధం చేయాలంటే ఖచ్చితంగా తన అనుమతి ఉండాలని, అయితే ఈ పని ఎవరు చేశారో ఎంక్వైరీ చేస్తామన్నారు డిప్యూటీ కలెక్టర్. నేను అలాగే స్పెషల్ కలెక్టర్ గారు ఇక్కడ ఎవరైతే ఈ ఆఫీస్ హెడ్ వాళ్ళు అందరం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆ మంటను ఆపేసేసేసి మేము మొత్తం తీసుకున్నాము, అవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి ఫైల్ కూడా మేము ఫోటో తీసాము. ఫోటో తీస్తే 93 పేజీలు వచ్చాయి. అవన్నీ కూడా ఏంటంటే జిరాక్స్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్లో చాలా ఫైలు పేపర్స్ కొన్ని సంతకాలు లేకుండా అట్లా ఉన్నాయి మొత్తం కూడా. అంటే రఫ్ పేపర్స్ అన్నమాట. రఫ్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీలు మొత్తం కూడా వీడియో తీసాము, ఫోటో తీసాము. ఫోటో తీసినప్పుడు దానిలో సైన్డ్ కాపీ అయితే ఒక్కటి కూడా లేదు. అది లేదు కాదండి, అవన్నీ కూడా సైన్డ్ కాపీలు కాదు, అవన్నీ వేస్ట్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీస్. బట్ అది సైన్ లేకపోతే అది ఫైల్ కింద రాదండి. అదేంటంటే అవి జిరాక్స్ అండి. భూసేకరణకు సంబంధించి మనం ఫైలు తీసుకునేటప్పుడు చాలా గ్యాదర్ చేస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్ కోసము. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం కంపెన్సేషన్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కూడా కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి వాటిని వెరిఫై చేసుకొని మాత్రమే కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ లేదండి. ఇప్పుడు నేను మీకు మొత్తం కూడా తగలబెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. బట్ ఇప్పుడు మేము అదే ఎంక్వైరీ చేస్తున్నాము. బ్లూ పెన్ తో రాసినాయి కానీ సైడ్ ఇనిషియల్ ఉంది కానీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సంతకాలు లేవండి. నేను ప్రతి పేపర్ చూసాను. దగ్ధం చేయకూడదు, తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. అది ఎందుకు ఎలా జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. బట్ లక్కీగా దానిలో అయితే ఇంపార్టెంట్ మ్యాటర్స్ కానీ సైన్డ్ కాపీలు కానీ ఏమీ లేవు. తగలబెట్టిన వాళ్ళు ఎవరంటే ఇప్పటి వరకు మా ప్రాథమిక సమాచారంలో తేలింది ఏంటంటే వీళ్ళకి కొత్త బీరువాలు వచ్చాయి, అందుకని వీళ్ళు సర్దుకుంటున్నారు. షెల్ఫ్లు సర్దుకొని వీళ్ళ డస్కుల్లో చాలా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చాలా ఫైలింగ్ ఉంటుందండి. చాలా రకాల కాపీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జిరాక్స్ కాపీలు అవన్నీ ఎక్కువైపోయి బాగా క్లమ్జీగా అయిపోయింది డస్క్లు అని చెప్పేసి వాళ్ళు ఆ వేస్ట్ అంటే వితౌట్ సిగ్నేచర్స్, వితౌట్ ఇలాంటి జిరాక్స్ కాపీలు వాళ్ళు పక్కన పెట్టుకున్నారు. అయితే క్లీన్ చేసే ఒక నిమిషం చెప్పనివ్వండి. క్లీన్ చేసే అమ్మాయి ఏంటంటే ఈరోజు పొరపాటుగా క్లీన్ చేసేసేసి బయట రోజుట్లాగే ఆ అమ్మాయి ఏం చేసిందంటే డిస్పోజ్ చేయాలని చెప్పేసి బయటకు తీసుకొచ్చింది. బట్ ఏదైనా సరే పేపర్ అయితే బయటకు వెళ్ళకూడదు, రెవెన్యూ పేపరు. అది దాని మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. కానీ దానిలో అయితే విలువైన సంతకం ఉన్న ఫైల్ మాత్రం ఏదీ లేదు. సంతకం లేకపోతే అది ఫైల్ కాదు. బట్ ఆ పేపర్ కూడా బయటికి రాకూడదు. ఎందుకు ఇలా జరిగింది అనేది ఫుల్ ఎంక్వైరీ చేసేసి అదేనండి రఫ్ పేపర్ అంటే ఉద్దేశం జిరాక్స్ కాపీలు. అలాగే కొన్ని ఏం చేస్తారంటే కొన్ని తప్పులు అలా వచ్చినప్పుడు జిరాక్స్ కాపీలు కొన్ని బయటకు అవునండి. లోపల మొత్తం తీసుకున్నాము, లోపల అన్ని కూడా మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము. నేను ప్రతి పేపర్ చూసాను, దేనిలో కూడా సంతకం లేదు. చూపిస్తాను, అది కూడా ఇచ్చేస్తాం బయటకు. రిపోర్ట్ కూడా చేస్తాను, నేను హానరబుల్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను. ఆ రిపోర్ట్ చేసినప్పుడు మొత్తం కూడా మేము ఇస్తాం.
ఈ రోజు నిన్న గారు కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారని చెప్తున్నారు. అవునండి, స్పెషల్ కలెక్టర్ గారు ఆవిడ ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల సెలవులో వెళ్ళారు. సెలవులో వెళ్ళటం వల్ల ఇప్పుడు మన మమ్మీ గారు సెలవులో వెళ్ళటం వల్ల వేదవల్లి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. మేడం సంతకాలు లేవంటున్నారు, ఇక్కడ సంతకాలతో ఉన్న కాపీలు బయటకు వచ్చినాయి. అది జిరాక్స్ అండి. సంతకాలు ఉన్నాయి కదా మేడం? జిరాక్స్ అంటే ఏంటి చెప్పండి? ఆ జిరాక్స్ మీద గ్రీన్ సంతకాలు ఉన్నాయి మేడం, దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? అది ఒకసారి చూడండి, గ్రీన్ సంతకం కాదు. నేను మొత్తం కూడా నా దగ్గర పేపర్స్ ఇటీవల కాలంలోనే ఒక రైతు కూడా ఇక్కడ ఆత్మహత్యాయత్నం చేశాడు. మరి ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఫైల్స్ అసలు ఈ రోజు తగలబడిన వాటిల్లో సంతకం ఉన్న కానీ ఫైల్స్ కానీ ఏమీ లేవండి. నేను ప్రతి పేపర్ కూడా వీడియో అండ్ ఫోటోగ్రఫీ చేశాము. అవి కూడా కలెక్టర్ గారు మేడం గారికి రిపోర్ట్ ఇస్తాము. మొత్తం కూడా 93 పేజెస్ వచ్చాయి. పేజీ వారీగా తీసాము. ఇరిగేషన్ మంత్రి గారు కామెంట్ చేశారు, ఇరిగేషన్ ఆఫీసులోనే ఇలా జరుగుతున్నాయి, మొన్న కూడా వేరే ఇరిగేషన్ కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకు అధికారుల అవసరం జిల్లా కలెక్టర్ సరిగా పట్టించుకోవట్లేదు, కింద స్థాయిలో పట్టించుకోవట్లేదు? లేదండి, కలెక్టర్ గారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రికార్డ్ రూమ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అని. వాటికి మేము డ్యూటీస్ కూడా వేసాము. ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, అన్ని ఆఫీసుల్లో కూడా రికార్డ్ రూమ్స్ ఇన్ఛార్జెస్ పెట్టాం. అన్ని చూస్తున్నారు. ఇది రికార్డ్ రూమ్ లో పేపర్ కాదండి, దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రికార్డ్ రూమ్ లో పేపర్ కాదు. చేసుకున్నాం మేడం. మీకు ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే ప్రభుత్వమైన భద్రతను చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎందుకు తగలబెట్టారు? ఇది రికార్డ్ రూమ్ పేపర్ కాదండి, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది రికార్డ్ రూమ్ పేపర్ కాదు. ఇది ఏంటంటే వీళ్ళ డెస్క్ లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్, ఆ వేస్ట్ మెటీరియల్ కూడా బయటికి రాకూడదు. కాబట్టి ఇప్పుడు ఎందుకైతే బయటకు వచ్చిందో వాళ్ళ మీద మేము ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా డిసిప్లినరీ యాక్షన్స్ యాజ్ పర్ అవర్ రూల్స్ డిసిప్లినరీ యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాం. చూడండి, ఈ ఫోటోలో చూడండి, ఇది జిరాక్స్ కాపీ అంటారా దీన్ని? డాక్యుమెంట్ కాపీలో కనిపిస్తుంది అక్కడ. అది కలర్ జిరాక్స్ కూడా ఉంటాయండి. ఇది కలర్ జిరాక్స్ కాదు, ఆల్రెడీ ఒరిజినల్ మేడం అది. జిరాక్స్ అండి, జిరాక్స్ కాపీ. కలర్ జిరాక్స్ కూడా అలాగే ఉంటుంది. మేడం గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? మామూలుగా ఇప్పుడు ఒక బయటకి పేపర్స్ రాకూడదు, కానీ బయటకు తీసుకొచ్చి తగలబెట్టడం అయితే జరిగింది. బట్ అది రికార్డ్ రూమ్ లోది కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డ్ రూమ్ రికార్డ్ కాదు. నాకు చెప్పలేదు, నాకు తెలియదు, నాకు సమాచారం లేదు అంటున్నారు. అదే రికార్డ్ రూమ్ కాదు. బట్ వీళ్ళ డెస్క్ లో ఉన్నటువంటి జిరాక్స్ కాపీలు వేస్ట్ మెటీరియల్ అండి. బట్ అది కూడా బయటకి రాకూడదు. మేడం రైతుల ఆధార్ కార్డులు బయటకు వెళ్తే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు దాని మీద మొత్తం కూడా అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఎంక్వైరీ జరుగుతూ ఉందండి. వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్స్ వాళ్ళ మీద తీసుకుంటాం. అసలు ప్రధానంగా ఘాతుకాన్ని పాల్పడిన వాళ్ళు ఎవరు మేడం? ప్రధానంగా మీరు అది ఇక్కడ ఇంటెన్షన్ గా జరిగింది అయితే కాదండి. ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళ షెల్ఫ్ శుభ్రం చేసుకున్నారు.